ఈ రోజైతే మనం మష్రూమ్స్ అండ్ క్యాష్యూ కర్రీ ప్రొసీజర్ చూసేద్దాం. ధనియాలు, జీలకర్ర, యాలక్కాయ, దాల్చిన చెక్క, లాంగ్ స్టార్ ఫ్లవర్, ఆనియన్స్, టమోటా, కాజు ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కాజు కూడా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ని ఒకసారి సాల్ట్, పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్డ్ వీటిని వేయించుకోవాలి. త్వరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేగిపోయినాయి మష్రూమ్స్. ఇవి తీసేసుకుని కాజు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కాజు వేసుకుని వేయించుకుందాం. గోల్డెన్ కలర్లో వేసుకుంటే బాగుంటుంది. కాజు రెడ్గా వేగిపోయినాయి. కాజు కూడా పక్కకు తీసేసుకొని ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఎర్రగా బాగుంటుంది. దోరగా వేపుకోవాలి ఏదైనా కూడా, అప్పుడు టేస్ట్గా ఉంటుంది కర్రీ. అయిపోయాక కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్ ఆనియన్స్ వేసుకుని వేపేసుకుందాం. ఇవి కూడా ద్వారగా వేయించుకోవాలి. ఎర్రగా వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా, ఎక్కువ వద్దు, కొంచెం సరిపోతుంది. బాగా వేగనిచ్చేయాలి. ఆనియన్స్ అయితే ఎర్రగా వేగిపోయినాయి. ఈ ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా వేసుకుని వేయించుకోవాలి. మళ్ళీ దోరగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్. ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకున్నాము. దీన్ని కూడా దోరగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత తగినంత కారం, ఉప్పు, పసుపు వేసుకుంటే ఇంకా రెడీ అవుతుంది. కొంచెం ఆనియన్ పేస్ట్ వేగిదాకా వేయించుకొని నిడ్డు పెట్టుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవచ్చు. ఒకసారి మూత తీసుకొని గ్రేవీ ఎలా వచ్చిందో చూద్దాం. కొంచెం వేగితే ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. మంచి టేస్టీ గ్రేవీ రెడీ అవుతుంది. లైట్గా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ అయితే వచ్చేసింది. ఒకసారి చూడండి, ఇలా వస్తే సరిపోతుంది స్ట్రెచర్. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం. ఇదైతే మరి చిన్న స్పూను, కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కాశ్మీర్ చిల్లీ కారం అండి. కూరకి మంచి కలర్ వస్తుంది. కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కలర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం వేయించేసుకుని బాగుంటుంది. మష్రూమ్స్, కాజు కూడా ఇప్పుడే వేసేసుకుంటే చూడండి దగ్గరకు వచ్చేస్తుంది గ్రేవీ మొత్తం. ఇప్పుడే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది గ్రేవీ అంతా. ఇలా ఉంటే చపాతీకి కానీ, రోటీకి కానీ, రైస్లోకి కానీ బాగా సూపర్. లొట్టలు వేసుకుంటూ తినేస్తాం. కొంచెం మష్రూమ్స్ వేయించేసుకుందాం. లాస్ట్లో వేద్దాం కాజు. కొంచెం చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. గ్రేవీ రావాలి కదా మనకి, జ్యూసీగా. మీ అందరికీ వచ్చే ఉంటాయి కర్రీస్, కానీ నేను కూడా చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో. కొద్దిగా వాటర్, ఈ గ్లాస్ వాటర్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది బాగా. కొంచెం ఉడికిన తర్వాత కాజు వేసుకుందాం లాస్ట్లో. నిడ్ పెట్టేస్తున్నాను. కొంచెం మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు ఉంటే బాగుంటుంది. ఆయిల్ దగ్గరికి వచ్చిందో లేదో చూద్దాము. వచ్చేసిందండి. కొంచెం కాజు వేసేసుకుందాం. కాజు వేసుకుని వేపుకుందాం. ఇంకొంచెం దగ్గరికి పడితే కొత్తిమీర వేసుకుని ఆపేద్దాం. లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేద్దాం, బాగుంటుంది కర్రీ. లాస్ట్లో గరం మసాలా వేసేసుకుంటే కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం కర్రీ. గ్రేవీ అయితే అబ్బా
జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదుర్స్. ఇంకా ఒక పీక్స్ ఉంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లైట్గా ఆయిల్ వచ్చాక దించేద్దాం. అందంగా కనిపించాలి కదా, కొత్తిమీర వేస్తే అందంగా అనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 5 minutes అలా నీట్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది. మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మష్రూమ్స్ కాజు కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది కదా, స్ట్రక్చర్ అయితే బాగుంది కదా. చపాతీలు చేసేసుకుంటాం. ఇప్పుడు చపాతీ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు మళ్ళీ నేను. చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మను ఛానల్.